శ్రీశైలం ప్రాజెక్టుకు ఉన్న 12 గేట్లలో 2 గేట్ల నుంచి నీరు లీక్ అవుతోంది. 3 10వ నెంబర్ల గేట్ల నుంచి నీరు వృధాగా పోతోంది. వరదలు రావడానికి ముందే గేట్లకు ఉన్న పాత రబ్బర్ సీళ్లను తొలగించి కొత్తవి అమర్చారు. 2 నెలలు కూడా తిరగక ముందే కొత్త రబ్బర్ సీళ్లు పాడైపోయి నీరు లీక్ అవుతోంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్యాం గేట్ల భద్రతపై అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకున్న 12 గేట్లలో 2 గేట్ల నుంచి నీరు లీక్ అవుతోంది. 3 10వ నెంబర్ గేట్ల నుంచి నీరు వృధాగా పోతోంది. అయితే వరదలు రావడానికి ముందే గేట్లకు ఉన్న పాత రబ్బర్ సీళ్లను తొలగించి కొత్తవి అమర్చారు ఇప్పటికే. అయితే ఈ కొత్త సీళ్లు కూడా 2 నెలలు కూడా తిరగక ముందే పాడైపోయి వాటి నుంచి నీరు లీక్ అవడాన్ని గమనించారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారుల పనితీరుపైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్యాం గేట్ల భద్రతకు సంబంధించి అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. రైట్, శ్రీశైలంలో ప్రాజెక్టుకున్న 12 గేట్లలో 3 10వ నెంబర్ గేట్ల దగ్గర నీరు వృధాగా పోతుంది. కారణం చూస్తే పాత రబ్బర్ సీళ్లను తొలగించి 2 నెలల క్రితమే కొత్త రబ్బర్ సీళ్లను అమర్చారు. అయితే ఈ కొత్త రబ్బర్ సీళ్లు కూడా 2 నెలలు కూడా తిరగక ముందే పాడైపోయి వాటి నుంచి నీరు లీక్ అవుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారుల పనితీరుకి సంబంధించి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే డ్యాం గేట్ల భద్రతకు సంబంధించి కూడా అందరిలో ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకున్న 12 గేట్లలో 2 గేట్ల నుంచి నీరు లీక్ అవుతుంది. 3 10వ నెంబర్ గేట్ల నుంచి నీరు వృధాగా పోవడాన్ని గమనించారు. పాత రబ్బర్ సీళ్లను పాడైపోవడంతో వాటికి మరమ్మతులు చేసి కొత్త రబ్బర్ సీళ్లను కూడా వేశారు. అయితే 2 నెలలు కూడా కాకముందే ఇవి కూడా పాడైపోయి నీరు వృధాగా పోతోంది.